హెడ్లైన్స్. ముస్లింలకు ఓబీసీల పేరిట తప్పుడు పత్రాలు, తృణమూల్ సర్కార్పై మోదీ ధ్వజం. ఏపీ ఓట్ల లెక్కింపుపై ఈసీ సమీక్షలు, హింస చెలరేగకుండా మార్గదర్శకాలు. ఏపీలో పెన్షన్ డబ్బులు విడుదల, జూన్ 1న బ్యాంకు ఖాతాల్లో జమ. ఢిల్లీ పెద్దల ఒత్తిడితో ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రాజీ పడ్డారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. పిన్నెల్లి పైశాచికం పేరిట పుస్తకం విడుదల చేసిన టీడీపీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఇరుక్కోవడం ఖాయం, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. నాకు బెదిరింపు కాల్స్ చేసిన వారికి సీఎం నెంబర్ ఇచ్చా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. బెంగాల్లోని కాక్ ద్వీప్లో బుధవారం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం పాకులాడుతోందని అన్నారు. అసలైన ఓబీసీల హక్కులను ముస్లింలకు కట్టబెడుతోందని మండిపడ్డారు. ముస్లింలకు ఓబీసీల పేరిట తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తోందని విమర్శించారు. ప్రజల ఆస్తులను లాక్కుంటున్నారని, ఇది తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. బెంగాల్లోకి అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పారని డిమాండ్ చేశారు. बंगाल में टीएमसी ने ओबीसी को जो धोखा दिया, उसकी कलाई कोर्ट ने खोल दी है. कलकत्ता हाई कोर्ट ने कहा है कि 77 मुसलमान जातियों को ओबीसी घोषित करना ये गैर कानूनी है, असंवैधानिक है, संविधान के खिलाफ है. यानी टीएमसी ने लाखों ओबीसी नौजवानों का जो हक मिला था उनको संविधान ने दिया था, बाबा साहब आंबेडकर ने दिया था, देश की पार्लियामेंट ने दिया था, वो ओबीसी का जो हक था रातों रात ये वोट जिहाद वालों को मदद करने के लिए इन्होंने लूट लिया है. और आप देख रहे हैं कि कोर्ट के इस फैसले का उसके बाद ये टीएमसी की सीएम क्या क्या बोल रही है, उनका क्या रवैया है. मैं तो हैरान हूं. यहां के जजों की नीयत पर सवाल उठाए जा रहे हैं, हमारी न्याय व्यवस्था पर सवाल उठाए जा रहे हैं, हमारी न्यायपालिका पर सवाल उठाए जा रहे हैं. मैं जरा टीएमसी वालों से पूछना चाहता हूं, अब क्या जजों के पीछे भी अपने गुंडे छोड़ दोगे क्या? पूरा देश देख रहा है कि कैसे टीएमसी बंगाल में न्यायपालिका का गला गौंट रही है. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈసీ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి ఏడీజీ శంఖపురత బాగ్చి సహా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హాజరయ్యారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ల నిధులను విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 65.30 లక్షలకు పైగా పెన్షనర్లకు 1939.35 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. ఈ మొత్తాన్ని జూన్ 1న నగదు బదిలీ ద్వారా 47.74 లక్షల మంది ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జమ చేస్తామని వెల్లడించారు. మిగిలిన వారికి జూన్ 1 నుంచి 5వ తేదీ మధ్య ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇది సామాన్య నేరం కాదని దేశ ద్రోహం వంటిదే అన్నారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితో ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని ఆరోపించారు. తాను ట్యాపింగ్ బాధితుడే అయినప్పటికీ సీఎం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఈ ఫోన్ ట్యాపింగ్కు నేను కూడా బాధ్యునని. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఫోన్ ట్యాపింగ్ బాధితుగా జైలు పాలైన నీవు అన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ హయాంలో. మరి ఎందుకు ఇవాళ మరి కుర్చీ కోసమా లేదా ఢిల్లీ హైకమాండ్ యొక్క ఒత్తిళ్ల మేరక ఇవాళ మీరు మిన్నకుండిపోతున్నారు? ఎందుకు ఇవాళ మరి మీనమేషాలు లెక్క పెడుతున్నారు? ఈ నిఘా వ్యవస్థ మొత్తం కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసము లేదా ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి, బీజేపీ ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీసే విధంగా అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ యొక్క ఈ యొక్క నల్ల డబ్బును, అక్రమ సంపాదనను ఎన్నికల్లో ఖర్చు పెట్టేదానికి సురక్షితంగా చేరాల్సిన చోటుకు చేర్పించేందుకు కూడా మొత్తం ఈ పోలీస్ వ్యవస్థ దోహదపడ్డదంటే ఇంతకంటే దారుణం ఏదైనా ఉన్నదంటారు. పోలీస్ వ్యవస్థనే ఇంత దుర్వినియోగం చేస్తే ఆనాడు మరి స్వయంగా ఆ పెద్ద ఆయన పేరు మీద, కేసీఆర్ పేరు మీద అల్లుడు హరీష్ రావు పేరు ఆ యొక్క వాంగ్మూలంలో ప్రస్తావనకు వస్తే ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవటం లేదు? మరి ఈరోజు అంతటితో ఆకుండా అధికార మార్పిడి సందర్భంగా ఈ యొక్క మరి పోలీసు అధికారులు మొత్తం వాళ్ళు సేకరించిన సమాచారం ధ్వంసం చేయడం అంటే ఇవాళ ప్రతిపక్ష నాయకుల ప్రత్యర్థుల యొక్క మరి ఆ యొక్క సమాచారమే కాదు, అంతకుముందు ఈ వామపక్ష తీవ్రవాదము లేదా ఉగ్రవాదానికి సంబంధించినటువంటి సమాచారం కూడా అందులో మరి ఉన్నదాన్ని కూడా ధ్వంసం చేశారంటే మరి ఏ స్థాయికి ఇది ఎంత ప్రమాదకరమైనది? ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు. ఈ రకంగా దేశ భద్రతకు మరి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడ్డారు. దేశ ద్రోహులుగా పరిగణించాల్సిన వ్యక్తులను ఉపేక్షిస్తున్నదంటే ఎక్కడో మరి ఈ యొక్క మరి ఈ రెండు కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్లో ఏదో రహస్య ఉడంబడిక జరిగినట్టుగా మేము భావిస్తాం. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దారుణాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే అరాచకాలు, దోపిడీ విధానాలంటూ పిన్నెల్లి పైశాచికం అనే పేరుతో టీడీపీ బుధవారం ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అండ చూసుకుని పిన్నెల్లి పైశాచికత్వం తారాస్థాయికి చేరిందని ఆరోపించారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది ఎలాగైందంటే లాస్ట్కి ప్రజలు తిరుగుబాటు వచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఏ టైంకైనా సరే ఆ గ్రానైట్ రాళ్ళ మీదతో మనల్ని కొట్టి చంపుతారని పారిపోయి ఇవాళ కోర్టును ఆశ్రయించి కొన్నాటిలో బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్క ఇది. ఇక వైసీపీ రౌడీ మోకలైతే మారణ ఆయుధాలతో దాడులు చేస్తున్నారు. వారిని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. ఆయన చెప్పాడు కూడా, ఒక డిఎస్పీ వచ్చి ఆ రోజు మాచర్లో బుద్ధా వెంకన్న గారిని రక్షించినట్టు నన్ను రక్షించాడండి, రక్షించి లేకపోతే నన్ను చంపేసేవాళ్ళని. అంటే మరి ఇంత దారుణం ఇవాళ ఉన్నటువంటి సమాజంలో, ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా, ఇవాళ ఎవరు ఏ పని చేసినా వెంటనే సోషల్ మీడియాలో పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీసుకొచ్చాడు. ఎన్నాళ్ళు ఉంటుంది ఈ అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, మాకు కూడా శాశ్వతం కాదు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు, నేను ప్రభుత్వం ఇప్పు చేశా. మాకు శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు. అధికారం అనేది జ్వరం లాంటిది, వస్తుంది పోయిద్ది. కానీ
ఆ అధికారాన్ని చూసి విర్రవీగినోడికి మాత్రం అధికారం పోయాక తప్పకుండా ప్రజల చేతిలో చావుంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిగితే కేసీఆర్ ఇరుక్కోవడం ఖాయమని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ పాత్ర కీలకమని ఆరోపించారు. ట్యాపింగ్ విషయంపై కేంద్రం స్పందించి సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మేడిపల్లి సత్యం, జువ్వాడి నరసింగరావు, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అనుమానాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ అని పేరు మార్చడమే కేసీఆర్ పట్ల భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవసరం ఉంటుంది. ఫోన్ ట్యాప్ స్టేట్ అవే దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ. కేసీఆర్ 100% ఇందులో ఇరుక్కపోతుంది. 100% ఇరుక్కపోతుంది. నీకు నువ్వు గుర్తు చేస్తాడు. నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద నోటు అనేది ఒక ఆరోపణ వచ్చింది కదా. అప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది, గుర్తుంటుంది చంద్రబాబు నాయుడు గారు. దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి నీటి తత్వం కూడా పెట్టేది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో తప్పకుండా కేసీఆర్ ఏదైతుందో ఇందులో ఫిక్స్ అయింది. నాకు బెదిరింపు కాల్స్ చేసిన వారికి తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చానని గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజాసింగ్ అన్నారు. ముఖ్యమంత్రి నెంబర్ ఇవ్వడానికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. రేవంత్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వెళితే బెదిరింపులకు పాల్పడిన వారిపై ఆయన చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఆ నెంబర్ ఇచ్చారని పేర్కొన్నారు. తనకు ఫోన్ చేసి బెదిరించిన వాళ్లు తన వద్ద ఎన్ని నెంబర్లు ఉన్నాయని అడిగారని, అప్పుడే తాను ఇంకో నెంబర్ ఉందని చెప్పి ముఖ్యమంత్రి నెంబర్ ఇచ్చానని తెలిపారు. ధర్మం కోసం పనిచేస్తే తనను తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డీజీపీకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఇది చేస్తాం, అది చేస్తాం, ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్, బెదిరింపు కాల్స్, అదే మాటలు మాట్లాడుతున్నారు. నేనేం చేసిన అంటే నీ ఎన్ని నంబర్ ఉన్నాయిరా అని ఈయన అడిగిండు. నేను చెప్పినా నాకు ఇంకొక నంబర్ కూడా ఉందిరా భయ్ అని చెప్పిన. గూగుల్లో సెర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ ఈయనకి ఇచ్చేసిన. నంబర్ ఎందుకు ఇచ్చిన అంటే అప్పుడు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండే, అప్పుడు కూడా చాలా వరకు కంప్లైంట్స్ నేను ఇచ్చిన. ఒక్క వ్యక్తికి అరెస్ట్ చేయలేదు, ఎంక్వైరీ కూడా చేయలేదు. అసలు ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఇప్పుడు ఏంటంటే కనీసం రేవంత్ రెడ్డి గారు అయితే నేను నంబర్ ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ అయినా ఫోన్ చేసి థ్రెట్ చేస్తే అప్పుడైనా ఒక మంచిగా ఎంక్వైరీ జరుగుతుంది. అప్పుడైనా ఈయన అసలు ఏ కంట్రీ వాడు ఉన్నాడు, ఈయనకి సంబంధించి ఈయన చెప్తుండు భారతదేశంలో మా మొత్తం స్లీపర్ సెల్స్ ఉన్నారు, అది ఉంది, ఇది ఉంది, నీ తెలంగాణలోని హైదరాబాద్ లో చాలా వరకు మా వ్యక్తులు ఉన్నారు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అని కూడా ఆయన చెప్తుండు. అప్పుడైనా రేవంత్ రెడ్డి గారికి నా మెసేజ్ కానీ ఫోన్ చేస్తే అప్పుడైనా ఒక్క ఎంక్వైరీ జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా నంబర్ ఇచ్చేసిన. జస్ట్ ఎంక్వైరీ గురించి. అంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్ వస్తే ఏం పట్టించుకుంటలే కదా పోలీసు వాళ్ళు. ఒక ముఖ్యమంత్రికి థ్రెట్ కాల్ వస్తే ఏదైనా పట్టించుకుంటారు, ఎంక్వైరీ చేస్తారని ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కూడా నంబరు ఈయనకి ఇచ్చిన. చూద్దాం ముందు ఏమవుతుంది.